శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. స్కందాగ్రిజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. భక్ష్య భోజ్య లేహ్య చోష్య రసపానీయములు అని మనం ఒక వాక్యం అంటూ ఉంటాం. అమ్మవారికి నివేదన చేసేటప్పుడు, నిత్య పూజలో నివేదన చేసేటప్పుడు, సత్యనారాయణ వ్రతాలప్పుడు, హోమాలప్పుడు ఇవన్నీ కూడా నివేదనలు పెడుతున్నప్పుడు భక్ష్య భోజ్య లేహ్య చోష్య రసపానీయ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి దేవుడికి నైవేద్యాలుగా. అయితే ఈ నైవేద్యాలలో ఆంతరంగికంగా ఉండే ఏమిటి అంటే చాలా సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇప్పుడు ఒక తీర్థం తీసుకోగానే ఒక నూతన ఉత్సాహం వస్తుంది, మనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అది ఏదో 2 నీళ్ళ చుక్కలే కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. 3 నీళ్ళ చుక్కలకి ఎంత గొప్ప బలం ఉంటుందో భగవత్ శక్తి అనేది అది ప్రతినిత్యం తీసుకుంటున్న వాళ్ళల్లో ఉండే వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. చెత్త భక్తి భావంతో ఏ పనైనా చెయ్యాలి. మనం వరలక్ష్మి వ్రతాలు, నోవులు అన్నీ వస్తున్నాయి కదా శ్రావణ మాస సందర్భంగా, ఇక రాబోయేదంతా. కాబట్టి ప్రసాదాల యొక్క గొప్పతనాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఫస్ట్ అన్న పదార్థాలన్నింటినీ కూడా తెలుసుకున్నాము నిన్నటి భాగంలో. ఇవాళ భాగంలో మనం ఏమిటి, తిరుపతి కొండ మీద దోశలు నివేదన పెడతారండి, జిలేబీ నివేదన పెడతారు, తర్వాత మినప గారెలు వడలు, చెక్క వడలు నైవేద్యం పెడతారు, తర్వాత కొన్ని చోట్ల చెగోడీలు నైవేద్యం పెడతారు, బెల్లం దోశలు ప్రత్యేకంగా నివేదనకి వాడతారండి, వడలు ఆంజనేయ స్వామికి హారంగా వేస్తూ ఉంటాం, అప్పాలు హారంగా వేస్తూ ఉంటాం, భక్ష్యములు అంటే కొరకబడేవి ఇవి ప్రసాదాలుగా ఇస్తాం, లడ్డూలు ఇస్తూ ఉంటాం. అనేక నైవేద్యాలు ఈ కొరకబడేవన్నీ కూడా చాలా ప్రాంతాలలో విశేషంగా ఇప్పటికీ కూడా శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించే భాగంగానే నైవేద్యాలన్నీ కూడా పెడుతున్నారు. మనం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో మీకు మొత్తం మనం చెప్పుకున్న భక్ష్య భోజ్య లేహ్య చోష్య రసపానీయాలన్నీ నవగాయ సమేత అని చెప్పి మనకి ఇక్కడ ఎంత ప్రముఖంగా మనం మంత్రం చెప్తున్నామో అవన్నీ కూడా ఉంటాయండి. భోగప్రసాదాలు అంటే మాటల, అమ్మవారి ప్రసాదం కానీ అయ్యవారి ప్రసాదం కానీ ఏదైనా సరే ఇక్కడ ఈ నివేదన చేసే విశేషాలన్నీ తెలుసుకుందాం. ఈ భక్ష్యాలని అందించడం ద్వారా భగవంతుడికి మనకి మొట్టమొదటిగా లడ్డూ నైవేద్యంగా ఉంచితేనండి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శనగలు ఎవరండి శనగపిండితో కానీ రవ్వ లడ్డూలు కానీ ఏదన్నా చేస్తే, ముఖ్యంగా మిఠాయికి ఎంత ప్రత్యేకత ఉందండి. పెళ్ళిళ్ళల్లో కానీ ఏ శుభకార్యమైనా సరే శనగపిండితో చేసిన మిఠాయికి ఎంత ప్రత్యేకత ఉందండి. జాతక చక్రం ప్రకారం, జ్యోతిశాస్త్ర సమన్వయ ప్రకారం శనగధాన్యము అంటే శనగలు సకల పాపాలని పోగొడుతుందిటండి. అందుకని మొట్టమొదటిగా శనగపిండి అయినటువంటి మిఠాయిని మనం ప్రతి పండగల్లోనూ ప్రతి శుభకార్యాలలోనూ కూడా మనం వాడుతూ ఉంటాము, అది ప్రత్యేకమైనది. తర్వాత వడహారాలు అంటే గారెలు, ఇలాంటి హారాలన్నీ, ఇలాంటి గారెలన్నింటినీ హారంగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తే, అంటే ఒక ఆంజనేయ స్వామికి అంటారు కాదండి, కాలభైరవుడికి కూడా చేస్తారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా కొంతమంది చేయడం నేను చూసింది మటుకు చెప్తున్నాను, చేస్తారు. తర్వాత అండి వెంకటేశ్వర స్వామికి కూడా, అందరికీ కూడా మీరు ఏదైనా ఒక పదార్థాన్ని అలా నామంతో పాటుగా ఆ పదార్థాన్ని అలా లెక్కతో పెట్టి కూడా కొంతమంది వాటిని నివేదన పెడతారు. విఘ్నేశ్వరుడికి కూడా వడమాల వేయచ్చండి. ఇలా చేసినందువల్ల సకల కలహాలు నివారణ అవుతాయి, మనసు స్థిమితంగా ఉంటుందిటండి. అందుకే జ్యోతిశాస్త్రం ప్రకారం ఎవరైనా జాతక చక్రానికి వచ్చినప్పుడు సమస్య ఇలా ఉంది అంటే ఆంజనేయ స్వామికి వడమాల వేయండి, ఆకుపూజ చేయండి అని మేము చెప్తూ ఉంటాము, ఇలాగనమాట. అలాగే దోశలండి, అట్లు అంటారు. ఈ అట్లనండి నిజం చెప్పాలంటే ప్రతి సోమవారం సాయంత్రం గౌరీ పూజ చేసి ఈ అట్లను నివేదన చేయండి, ఎంత శాంతిగా ఉంటుందో, మనశ్శాంతి ఉంటుంది. ఎవరికైనా సరే నిద్ర రాకపోతే చక్కటి నిద్ర పడుతుంది. సంధ్యా సమయంలో ఆవిడే స్వయంగా చెప్పిందండి కైలాసంలో గౌరీదేవి, అమ్మ పార్వతీదేవి, నువ్వు ఎప్పుడు సంతోషిస్తావమ్మా, నీ పూజ మేము ఎప్పుడు చేయాలంటే ప్రతినిత్యం సంధ్యా సమయంలో గౌరీ పూజ చేసుకోండి అందరూ కూడా, నేను దర్శనం ఇస్తానని ఆవిడ చెప్పిన మాట. కాబట్టి అట్లాంటి గౌరీదేవి ప్రీత్యర్థం, ఇక వరలక్ష్మి వ్రతం వస్తుంది, లక్ష్మీదేవి ప్రీత్యర్థం, అలాగే నోములు చంద్రుడి ప్రీత్యర్థం, వెంకటేశ్వర స్వామి ప్రీత్యర్థం, అలాగే శివుడు, ఎవరికైనా సరే అట్లు నివేదన పెడితేనండి ఇంట్లో మంచి శాంతి గల వాతావరణం మనకి ఏర్పడుతుంది. అలాగే బెల్లం కూడా వేసేసి ఈ అట్లు కనుక వేసినట్లయితే ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
చదువుకునే వారికి విద్య చక్కగా వస్తుంది, అలాగే ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది. అలాగే దేవుడికి కానీ ఇంట్లో శుభకార్యాలప్పుడు శనగపిండితో తయారు చేసిన లడ్డూలను నివేదన చేసినట్లయితే, ఇందాకనే మనం చెప్పుకున్నాం చణక ధాన్యము సకల పాప నివారణ. అందుకే వాయనాలు ఇచ్చేటప్పుడు కానీ, పేరెంటల్లో కానీ, ఇంట్లో పుట్టినరోజులు వస్తున్నా, పెళ్లి కూతురుని చేస్తున్నా, పెళ్లి కొడుకుని చేస్తున్నా, ఏ శుభకార్యం చేసుకుంటున్నా కూడా శనగలు నానబెట్టి వాటిని వాయన దానం కింద ఇస్తే గనక ఇది సకల పాప నివారణ. పుచ్చుకున్న వాళ్ళకి సకల పాప నివారణ, ఇచ్చిన వాళ్ళకి కూడా సకల పాప నివారణ. కాబట్టి ఈ శనగలతోటి తయారు చేసిన, శనగపిండితో తయారు చేసిన లడ్డు ఏదైతే ఉందో ఇది గనక మనకి చేసుకునే అమ్మవారికి కానీ, ఏ దేవుడికైనా, మీరు కొలుస్తున్న ఏ దేవుడికైనా, ఏ దేవతకైనా కూడా నైవేద్యంగా పెడితే మతిమరుపు రాదు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సకల పాప నివారణ, ఇల్లు ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది. అలాగేనండి, భగవంతుడికి జంతికలు చాలా చోట్ల ఇవన్నీ కూడా మీకు పూరీలో చాలా దొరుకుతాయి. పూరీ వెళ్తే కృష్ణుడి యొక్క సాంప్రదాయంలో కూడా మీకు ఇవన్నీ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తిరుమలలో కూడా అనేక రకాలైన భోగప్రసాదాలు ఉన్నాయండి. ఒకప్పుడు మేము కళ్యాణాలు అవి చేయించుకున్నప్పుడు ఎక్కసంగా తినేవాళ్ళం. 2002 వరకు కూడా అలాగే ఇచ్చారు. కానీ తర్వాత నుంచి అసలు లడ్డు తప్ప ఇంకేమి ఇవ్వటం లేదు. పులిహార కూడా ఎరగం. అప్పటి వరకు కూడా ఎన్ని రకాల జిలేబీలు, దోశలు, అచ్చులు, ఇవి పులిహార్లు మొత్తం 10 మందివి భోజనంగా తినేవాళ్ళమండి ఆ ప్రసాదాలు తిరుమలలో కూడా. తిరుమల కొండ మీద జంతికలు గనక నైవేద్యంగా ఇచ్చినట్లయితే బరువైన లోహాలు, ఇనప వ్యాపారం చేసేవారికి వ్యాపారాభివృద్ధి పొందుతారు. అంతేకాకుండా ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అని చెప్పడం జరిగిందండి. తర్వాత చెగోడీలను నైవేద్యంగా పెడితే ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా వేగంగా అవుతాయి. అలాగే దేవునికి అప్పాలు లేదా అరిసెలను నైవేద్యంగా పెడితే పెద్ద పెద్ద పాపాలు తొలగిపోతాయి. దేవునికి రవ్వ లడ్డు నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా సూర్యనారాయణమూర్తికి, విష్ణువుకి, వీళ్ళందరికీ కూడా ఈ రవ్వలు ప్రసాదంగా పెడతాం. అదే కాకుండా మనం పర్వదినాల్లోనూ ఏదైనా ఎప్పుడైనా సరే మీరు ఇలాగ పదార్థాన్ని, ఎందుకండి మీరు ఇన్ని పదార్థాలు చేసి నైవేద్యం పెట్టాలా, అమ్మో నేను ఇవన్నీ చేయలేనండి, నేను పాలు బెల్లమే నైవేద్యం పెట్టేసా, తినేవాళ్ళు ఎవరు లేరండి. మీ ఇంట్లో తినేవాళ్ళు లేకపోయినా ఈ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని నలుగురికి పెట్టండి, దానివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది అని చెప్పడం జరుగుతుందమ్మా. అంచేత మనకి అనేక రకాలైన ప్రసాదాలు ఉన్నాయి. ఈ ప్రసాదాల యొక్క ఆంతర్యం, అలాగే ఎందుకు మనం ఇవన్నీ పెడుతున్నాము అన్న విషయాలన్నింటినీ కూడా మరిన్ని విషయాలతో మీ ముందు రేపు ఉంటాను. అంతవరకు స్వస్తి.